అందరికీ నమస్కారం. 'నీ ప్రేమ కోసం' 13వ భాగం. పెళ్లి కూతురులా చూడాలన్న మా కల నెరవేరుతుంది అంటూ సరియుని చూసి మురిసిపోతూ ఉంటారు. బంగారం పెళ్లి అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని ఏవేవో చెప్తూ ఉంటే సరియుకి మనసులో బాధ ఎక్కువవుతున్నా వాళ్ళ ముందు నవ్వు నటిస్తూ వాళ్ళు చెప్పే ప్రతి మాట వింటూ ఉంటుంది. అలా రోజులు గడిచిపోయి సరియు ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోయింది. ఎంటెక్ సెకండ్ ఇయర్లో అడుగుపెట్టారు. కాలేజీ అంతా కోలాహలంగా ఉంది. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళని చూస్తూ అబ్బాయిలు వాళ్ళకి నచ్చిన అమ్మాయిలను సైట్ కొడుతుంటే అమ్మాయిలు అన్నీ తెలిసి కూడా ఏం తెలియనట్టు వాళ్ళని తమ వెంట తిప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అలా క్లాసెస్ అని, ఫ్రెండ్స్ అని, క్యాంటీన్ అని, ఫ్రెషర్స్ అని, ఎగ్జామ్స్ అని రోజులు గడిచిపోతున్న టైంలో ఢిల్లీలో డ్రగ్స్ స్మగ్లింగ్స్, కిడ్నాప్స్ ఎక్కువ జరుగుతూ మాఫియా అందరినీ భయభ్రాంతులను చేసింది. ప్రెజెంట్ ఎక్కడికి వెళ్ళాలి అన్న భయం, ముఖ్యంగా అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. దాంతో పేరెంట్స్ అమ్మాయిల్ని బయటికి పంపించాలంటే భయపడి కొంతమందైతే కాలేజీలు కూడా మానిపించేసి ఇంట్లో ఉంచేశారు. అలాంటి టైంలో ఢిల్లీకి ఒక స్పెషల్ ఆఫీసర్ వచ్చారు. అతను వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒక్కొక్క ముఠాని పట్టుకొని తనదైన స్టైల్లో వాళ్ళకి సన్మానం చేసి కుదరని వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పారేస్తూ అందరి దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఢిల్లీలో ఎక్కడ చూసినా అతని గురించే హాట్ టాపిక్. ఢిల్లీ వచ్చిన స్పెషల్ ఆఫీసర్ తక్కువ టైంలోనే తనకున్న టాలెంట్తో మాఫియాని గడగడలాడిస్తున్న ఆఫీసర్. ఇలాంటి టాలెంటెడ్ ఆఫీసర్ ప్రతి డిపార్ట్మెంట్లో ఒకరు ఉంటే చాలు, ఎక్కడ ఏ నేరాలు ఘోరాలు జరగవు అంటూ అన్ని టీవీ ఛానల్స్లో న్యూస్ పేపర్లోనూ ఇదే హెడ్లైన్స్గా వేస్తూ ఢిల్లీలో మారుమోగేలా చేశారు ఆ ఆఫీసర్ గురించి. బట్ ఎక్కడ పోలీసులు తన గురించి ఏం చెప్పలేదు, అతన్ని చూపించటం లేదు. దాంతో మీడియా వాళ్ళు ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి మీరెందుకు ఏం చెప్పటం లేదు, మాకు అతని గురించి చెప్తారా లేదా అంటూ రోజు వెళ్ళి వాళ్ళ బుర్రలు తినేస్తూ అది భరించలేని హయ్యర్ ఆఫీసర్స్ తన గురించి డీటెయిల్స్ చెప్పటం అతనికి, అతని ఫ్యామిలీకి మంచిది కాదు. అతను చేసే సీక్రెట్ మిషన్ వల్ల అతనికి, అతని ఫ్యామిలీకి థ్రెడ్ ఉంది. అందుకే ఇన్ని రోజులు అతని వివరాలు హైడ్ చేశాము. బట్ మీరు ఇతని గురించి తెలుసుకోవాలని ఇంతలా ఆరాటపడుతున్నారు కాబట్టి కొన్ని విషయాలు చెప్తాము అంటూ అతని నేము సూర్య. హీఈన్ యంగ్ అండ్ డైనమిక్ 1111 ఆఫీసర్ అని డ్యూటీలో జాయిన్ అయిన కొద్ది రోజులకే ఆయన తనకి డ్యూటీ పట్ల, సమాజం పట్ల ఉన్న గౌరవంతో తనకున్న తెలివితేటలు ఉపయోగించి కొద్ది రోజుల్లోనే తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎన్నో క్రిటికల్ కేసులను అతి సులభంగా క్లియర్ చేశారు. అందుకే అతన్ని ముంబైలో ఉన్న అతన్ని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ మీద రప్పించాము. ఇక్కడ అందర్నీ వణికిస్తున్న మాఫియా కేసులని తనకి అప్పగించాము. తాను ఆల్మోస్ట్ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకొన్ని రోజుల్లో ఢిల్లీకి ఒక క్రిమినల్ కూడా లేకుండా చూస్తాడనే నమ్మకం మాకుందని చెప్పడం ముగిస్తారు. ఇదంతా లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అన్ని ఛానల్స్లోనూ, షాపుల్లోనూ, హాస్పిటల్స్లోనూ, కాలేజెస్లోనూ ఎక్కడ చూసినా సూర్య పేరు మారి మోగిపోతుంది. అమ్మాయిలు అబ్బా అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకునే అదృష్టం దక్కితే బాగుణ్ణు కొందరు అనుకుంటుంటే, ఇంకొందరు బ్యాండ్గా ఉండాలని, అమ్ములు అలాంటి బిడ్డ మాకు ఉంటే బాగుణ్ణు అని, అబ్బాయిలు తనకి ఫ్రెండ్లా ఉండుంటే బాగుణ్ణు అని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అతనితో ఏదో ఒక రిలేషన్ ఉంటే బాగుణ్ణు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అందరూ మాటలు విన్నా, అతను చేస్తున్న కేసుల వివరాలు తెలుసుకున్న సరియుకి సూర్యపై ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ఈ సూర్య ఎవరో కానీ ఒక్కసారైనా అతన్ని కలిసే ఛాన్స్ వస్తే తనని అప్రిషియేట్ చేయాలని ఉంది అనుకుంటుంది సరియు. సూర్య, జెస్సీ ఇద్దరూ కూడా ఆఫీసర్ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అలా సూర్య పేరు వింటూ, అతను చేసే మంచి పనులు తెలుసుకుంటూ లాస్ట్ ఎగ్జామ్ కూడా రాసేసి ఫేర్వెల్ పార్టీ కూడా ఫినిష్ అయ్యాక ఒక 4 రోజులు ఇంట్లో ఫ్రెండ్స్ అండ్ కాలేజీ ఫ్రెండ్స్తో సరదాగా ఢిల్లీ మొత్తం చుట్టేసి అందరికీ బాయ్ చెప్పి తిరిగి వైజాగ్ వెళ్ళిపోయింది సరియు. వెళ్లే ముందు సూర్య జెస్సీకి తన ధైర్యం చెప్పారు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నువ్వు అధైర్యపడకు. నీకు ఎప్పుడు ఏ చిన్న హెల్ప్ కావాలన్నా మేము ఉన్నామని గుర్తుపెట్టుకో. మిస్ యూ సరియు అంటూ హగ్ చేసుకొని బాయ్ చెప్పి పంపిస్తారు. సరియు వైజాగ్ వెళ్ళిన ఒక వారానికే సరియు ఇంట్లో లేని టైంలో బామ్మ, తాతయ్యలు శివాని గారికి కాల్ చేసి ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి మనకి తెలిసిన వాళ్ళకి బాగా కావాల్సిన వాడు.
చూడడానికి చాలా చక్కగా ఉన్నాడు. నేను మీ నాన్నగారు చూసాం. అబ్బాయి అందగాడు, ఆస్తిపరుడు, మంచి గుణం కలవాడు. మన అమ్మాయిని ఎక్కడో చూసి ఇష్టపడ్డాడంట. మాకు అబ్బాయి చాలా బాగా నచ్చాడు. ఒకసారి మీరు ఇక్కడికి వస్తే మీరిద్దరూ కూడా అబ్బాయిని చూసి నచ్చినట్టయితే సంబంధం ఖాయం చేసుకోవచ్చు. ఏమంటావ్ అంటుంది అనసూయమ్మ. అలాగమ్మా! నేను ఆయన వీలు చూసుకొని వస్తాం అంటుంది శివాని. అలా కాదు తల్లి. అబ్బాయికి సెలవులు ఎక్కువగా లేవంట. మన ఊరికి వస్తున్నాడు. మన దూరపు బంధువుల ఇంట్లోనే ఉన్నాడు. కనుక మీరు ఎంత త్వరగా వస్తే అంత మంచిది. మళ్ళీ అబ్బాయి వెళ్ళిపోయాక వచ్చిన ప్రయోజనం ఉండదు కదా! పైగా అబ్బాయి మన అందరితో ఒకసారి మాట్లాడాలని కూడా అన్నాడు. అందుకే రేపే అల్లుడు గారిని తీసుకొని వచ్చెయి. ఇలాంటి విషయాల్లో ఆలస్యం అంత మంచిది కాదు. తల్లి మంచి సంబంధం. మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మనమే కాళ్ళ తన్నుకోకూడదు కదా అని చెప్తుంది అనసూయ. ఆ! సరే అమ్మా! నువ్వు నాన్నగారు ఇంతలా చెప్తున్నారంటే అర్థమవుతుంది. మేము రేపే వస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత గిరీష్ గారితో విషయం చెప్పి ఆయన అభిప్రాయం అడగగా ఆయన కూడా అత్తయ్య, మావయ్య ఏం చేసినా ఆలోచించే చేస్తారు అన్న నమ్మకం నాకుంది. రేపు వెళ్ళటానికి ఏర్పాట్లు చూడు అని చెప్తాడు. అలాగే అండి. మరి బంగారానికి ఒక మాట చెప్దామా? ఇప్పుడే వద్దులే శివాని. మనం వెళ్ళి వచ్చి అక్కడ పరిస్థితి చూసి అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు బంగారంతో మాట్లాడదాం. ముందే మాట్లాడి అక్కడ వాళ్ళు మనకి నచ్చకుంటే బంగారం మనసుని మనమే ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అని అంటాడు. అది నిజమే అండి. పెళ్ళొచ్చాక చెప్దాం అంటుంది. శివాని గారు, అనసూయ వాళ్ళు ఊరికి వెళ్ళటం, అబ్బాయిని చూడటం, మాట్లాడటం, అతను నచ్చటంతో వాళ్ళ ఫ్యామిలీతో కూడా అన్ని విషయాలు మాట్లాడుకొని, సంబంధం ఖాయం చేసుకొని ఎంతో సంతోషంగా తిరిగి వైజాగ్ చేరుకున్నారు. ఇంటికి వచ్చిన శివాని, గిరీష్ గార్లు మన బంగారం ఎంత అదృష్టవంతురాలండి. అందుకే అంత మంచి గుణవంతుడు భర్తగా రాబోతున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎంత చక్కగా మాట్లాడారు. అసలు వాళ్ళతో మాట్లాడుతుంటే కొత్త మనుషులతో మాట్లాడుతున్న ఫీలింగే రాలేదు. ఎప్పటినుండో బాగా పరిచయం ఉన్న వాళ్ళతోనే మాట్లాడుతున్నట్టు అనిపిచ్చింది. భలేగా భలే కలుపుగోలుగా మాట్లాడారు. మన బంగారాన్ని కనీసం చూడకుండానే వాళ్ళింటి కోడలుగా ఒప్పేసుకున్నారు. ఎప్పుడెప్పుడు మన బంగారం వాళ్ళింటి కోడలుగా అడుగు పెడుతుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంకా అబ్బాయి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత అందంగా ఉన్నాడో, అంతకు 100 రెట్లు మంచి గుణం కలిగినవాడు. పెద్దల పట్ల గౌరవం ఉంది చూశారు. ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయిలు ఎంతమంది ఉంటారు చెప్పండి? అంత అందం, అన్ని అంతస్తులు ఉన్నా, అంత గొప్ప ఉద్యోగం చేస్తున్నా ఎక్కడ కూడా తనకి అవన్నీ ఉన్నాయన్న పొగరు గాని, దర్పం గాని అతని మాటల్లో గాని, నడవడికలో గాని కొంచెం కూడా కనిపించలేదు. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి మన బంగారానికి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి అని సరియు వాళ్ళ అమ్మ అంటుంది. మన అమ్మాయిని వాళ్ళు మనకంటే బాగా చూసుకుంటారని నమ్మకం నాకు కలిగింది. ఆ అబ్బాయికి మన బంగారం ఎంతగా నచ్చిందో, తాను మన అమ్మాయిని భార్యగా పొందాలని ఎంతలా కోరుకుంటున్నాడో అతని మాటల్లోనే అర్థమైంది. ఇంకా వాళ్ళ అమ్మానాన్నలైతే వాళ్ళ కొడుకు మాటకి ఎంత విలువ ఇస్తారో, అతని ఇష్టాన్ని తన సంతోషాన్ని వాళ్ళు ఇష్టాలుగా, సంతోషాలుగా అనుకున్నప్పుడే అర్థమవుతుంది. అలాంటి మంచి మనసున్న ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ తన బిడ్డ మనసును నొచ్చుకునేలా ప్రవర్తించలేరు. కనుక మన అమ్మాయిని కూడా వాళ్ళ సొంత బిడ్డలా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కాబట్టి నాకు మన బంగారం గురించి ఎలాంటి బెంగ లేదండి. ముందు చాలా ఆలోచించేదాన్ని. బంగారం తల్లికి ఎలాంటి భర్త, అత్తమామలు దొరుకుతారో, మన బిడ్డని వాళ్ళు ఎలా చూసుకుంటారో, అర్థం చేసుకుంటారో, మంచిగా చూసుకుంటారో లేదో అని. కానీ ఇప్పుడు వాళ్ళని కలిసి మాట్లాడి వచ్చాక అలాంటి ఆలోచనలన్నీ పోయి మనసు ప్రశాంతంగా ఉందండి. ఎంత త్వరగా కుదిరితే అంత తొందరగా ముహూర్తాలు పెట్టించి, మన సరియు తల్లిని ఆ బంగారు తండ్రి చేతిలో పెట్టి, ఆ 3 ముళ్ళు కాస్త వేయించేశాం అంటే మన బంగారం జీవితం సంతోషమయం అయిపోతుందండి అంటూ ఎంతో ఎక్సైటెంట్‌గా చెప్తూ నేను ఇంతలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటండి అంటుంది గిరీశం గారిని చూస్తూ. ఆయన విద్విలాసంగా నవ్వుతూ శివాని గారిని పక్కన కూర్చోబెట్టుకొని, నువ్వు కాబోయే అల్లుడు గారి గురించి, అతని గుణగుణాల గురించి, వాళ్ళ కుటుంబం గురించి ఒక ఫ్లోలో చెప్తూ నీ ఆనందాన్ని తెలియజేస్తున్నావు కదా! మధ్యలో నేను మాట్లాడి నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకా అని నీ మనసులో ఉప్పొంగిపోయే సంతోషానికి అడ్డుకట్ట వేయటం ఎందుకా అని నీ మొహంలో కనిపించే వెలుగుని చూస్తూ ఉండిపోయాను శ్రీమతి గారు అంటాడు. అల్లరిగా అబ్బో! నాకేనా సంతోషం మీకు లేదా ఏంటి? ఆ అబ్బాయి మీకు నచ్చకుండానే తనతో మాట్లాడిన వెంటనే గట్టిగా హత్తుకొని మీరు
నాకు అల్లుడిగా ఓకే అని చెప్పేశారా అంటుంది దీర్ఘం చూస్తూ. నాకు అబ్బాయి నచ్చలేదు అని చెప్పలేదుగా శ్రీమతి గారు. అన్నీ మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిని ఏ అమ్మాయి కన్నతండ్రి అల్లుడిగా వద్దని చెప్తాడు చెప్పు. పైగా మన అమ్మాయిని ఇష్టపడి ఏరి కోరి మరీ సంబంధం మాట్లాడటానికి వాళ్ళంతట వాళ్ళే వచ్చి అడిగితే కాదు అనటానికి నేనేమైనా తెలివితేటలు లేని వాడినా ఏంటి? అందుకే అతన్ని మాట్లాడిన విధానం నాకు నచ్చిన వెంటనే నా అల్లుడు అని ఫిక్స్ అయిపోయా అంటాడు నవ్వుతూ. వాళ్ళకి వాళ్ళ సంబంధానికి వంక పెట్టటానికి ఏం లేదు. అందుకేగా మా అమ్మానాన్నలు ఇంత తొందరపడి మనల్ని పిలిపించింది. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు సడన్‌గా పెళ్లి అంటే సరియు ఎలా రియాక్ట్ అవుతుందో అండీ. అసలే అది అమ్మవాళ్ళు ఎప్పుడు పెళ్లి మాటలు ఎత్తినా నేను చదువుకోవాలి, జాబ్ చెయ్యాలి అంటూ ఏదో ఒకటి చెప్తూ మాట దాటవేస్తూ వస్తుందట. అలాంటిది ఇప్పుడు ఏకంగా మనం పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకొని వచ్చేసాం. ఆ విషయం చెప్పాక బంగారం ఎలా ఫీల్ అవుతుందో అని నాకు కొంచెం భయంగా ఉందండి. మొట్టమొదటిసారి బంగారానికి ముందుగా చెప్పకుండా తన ఇష్టాన్ని అడగకుండా మనకే మనంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అది కూడా తన జీవితానికి సంబంధించిన ఎంత ముఖ్యమైన విషయం. ఆ విషయం తనకి మంచి చేసేదే అయినా ఒక మాట కూడా తనకి చెప్పకుండా మనమే నిర్ణయం తీసుకున్నామని, ఇలా చేశామని బంగారం బాధపడుతుందేమో అండి. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు బంగారాన్ని బాధపెట్టే ఏ పని మనం చేసిందే లేదు. ఈ పెళ్లి విషయంలో కూడా తన సంతోషం గురించి ఆలోచించాం కానీ, బంగారం దాన్ని ఎలా అర్థం చేసుకుంటుందో అంటూ కొంచెం దిగులుగా అంటారు శివాని గారు. గిరీష్ గారు మాట్లాడుతూ "నువ్వు అలా ఫీల్ అవ్వకు శివాని. మనం అత్తయ్య, మామయ్యలు ఏం చేసినా తన మంచి భవిష్యత్తు కోసమే అని, మన జీవితం బాగుండాలనే కోరుకుంటామని బంగారానికి బాగా తెలుసు కాబట్టి తప్పకుండా మనల్ని అర్థం చేసుకుంటుంది. నువ్వేవేవో ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా ముందు బంగారానికి ఫోన్ చేసి ఇంటికి ఎప్పుడు వస్తుందో కనుక్కో. తాను వచ్చాక నెమ్మదిగా అన్ని విషయాలు మాట్లాడదాం" అని అంటాడు. మాట్లాడి తనకి అర్థమయ్యేలా చెయ్యొచ్చు అంటాడు. సరే అండి. ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ సరియుకి కాల్ చేస్తుంది. సరియు కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే హలో బంగారు నీ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ అయిపోయిందా తల్లీ? ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? అంటుంది. అమ్మ ఆల్మోస్ట్ పార్టీ ఎండింగ్‌కి వచ్చింది. ఫ్రెండ్స్‌తో సరదాగా మాట్లాడుతూ కూర్చున్నా. ఇంతకీ విషయం ఏంటమ్మా? 2 డేస్‌కే నన్ను బాగా మిస్ అవుతున్నట్టున్నావు. ఫోన్ చేసి మరీ ఇంటికి ఎప్పుడొస్తున్నావు అని అడుగుతున్నావు అంటుంది నవ్వేస్తూ. ఆ! ఆ! అలా అని కాదు తల్లీ. 2 ఏళ్ళు దూరంగా ఉండి చదువుకున్నావు. ఏదో ఇప్పుడు ఇంటికి వచ్చావు కదా అనుకుంటే ఫ్రెండ్స్ పార్టీ అంటూ వచ్చిన 4 రోజులకే మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావు. 2 రోజులు అయ్యింది. మాకు మాత్రం నీతో గడపాలని ఉండదా ఏంటి? అంటుంది శివాని. అలా అని కాదులే అమ్మా. ఏదో కాలేజ్ ఫ్రెండ్ కదా అమ్మా అందులో 2 ఇయర్స్ గ్యాప్ వచ్చిందిగా చిన్న పార్టీ తప్పకుండా రావాలి అని పిలిచింది. తాను అంత ప్రేమగా పిలిచినప్పుడు రాకుంటే ఎలా చెప్పు? తను ఫీల్ అవుతుందిగా. అందుకే రాక తప్పలేదు. అర్థం చేసుకో అమ్మా. అయినా 2 డేసేగా. నేను వచ్చి ఈవినింగ్‌కి మనింటికి వచ్చేస్తా. ఇంకా ఇప్పటి నుండి మీతోనే ఉంటాగా. మనం ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేద్దాం. మీతో మిస్ అయిన డేస్ అన్నీ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఫుల్‌ఫిల్ చేసేద్దాం. ఏమంటావ్? నీకు ఓకేగా? సరే అమ్మా. ఫ్రెండ్ పిలుస్తుంది. ఈవినింగ్ వచ్చేస్తా. బాయ్ అంటూ పెట్టేస్తుంది ఫోన్ సరియు.